కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ. ఓదిలా 2 స్టేజ్ మీద ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఓదిలా 1 స్టార్ట్ వెరీ నార్మల్లీ బికాస్ సంపత్ గారు అంటే హీ వాంటెడ్ టు ఎంకరేజ్ చేయాలి ఒక టీమ్ని, అశోక్ గారిని, తర్వాత మనకి అప్కమింగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేసింది అది. అట్ ద సేమ్ టైం వశిష్ఠ సింహ గారు కూడా అది ముందుకు వచ్చి చేయడం. సో అట్లాగా కోవిడ్ అవ్వగానే స్టార్ట్ చేసాం. ఒక సింగిల్ క్యారవన్, చాలా తక్కువ క్రూ, సౌందర్య సార్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలా స్టార్ట్ చేసి ఓకే ఏదో చేసాం కదా అన్న ఫీలింగ్లో ఉన్న తర్వాత రిలీజ్ అయితే పెద్ద హిట్. ఎవ్రీబడీ ఈస్ టాకింగ్. చూసి భయ వదిల భలే ఉంది ఇదే ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ సార్. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ థాట్ అసలు వదిల 2 ఎలా స్టార్ట్ అవుతుంది చేస్తారని. ఫస్ట్ ఎప్పుడైతే తమన్నా గారి పోస్టర్ చూశానో వావ్, కొట్టామరా, ఇది మళ్ళీ కొట్టామరా అనే ఫీల్ వైబ్ వచ్చేసింది. బికాస్ బీయింగ్ యాక్టర్స్ మేము చేసినప్పుడు అండి, సినిమా షూట్ చేసినప్పుడే మాకు చిన్న ఇంట్యూజన్ వస్తూ ఉంటుంది. ఓకే ఇదేదో బాగా వర్కౌట్ అవబోతుంది సినిమా అంటే పీపుల్ విల్ గెట్ ఎగ్జైట్. థియేటర్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు పుష్ప 2 క్లైమాక్స్ సీన్ చేసినప్పుడు నాకు బాగుండింది అది. అరే ఇదేదో గట్టి కొట్టబోతుంది, బాగుండబోతుందని. సో మళ్ళీ నాకు అదే ఇంట్యూషన్ ఓదిలా 2కి వచ్చింది. ఓదిలా 2 క్లైమాక్స్ సీన్ షూట్ చేసినప్పుడు లైక్ వావ్ ఏదో మ్యాజిక్ చేయబోతుంది, మ్యాజిక్ జరగబోతుందని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో ఐ హోప్ అది రియాలిటీలోకి రావాలని ఒకటి ప్రూవ్ అయింది, ఇంకోటి ప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ సార్ ఫర్ మేకింగ్ మీ ఆల్సో ది పార్ట్ ఆఫ్ ఓదిలా 2. అండ్ మీరు ఇలాగే చాలామంది ఎంకరేజ్ చేయడానికి చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంటిన్యూస్గా. అండ్ అశోక్ తేజ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ డైరెక్షన్లో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మధు గారు ఇన్ ఫస్ట్ ప్రొడక్షన్లోనే యువర్ రాకింగ్ సార్. ఫస్ట్ ప్రొడక్షన్లోనే నేషనల్ వైడ్ రిలీజ్. ఇట్స్ ఆసమ్. సో ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ యూ. వశిష్ఠ సింహ ఈజ్ మై ఓన్ బ్రదర్ అంతే. సో యూ డోంట్ నో హౌ మెనీ ఫ్యాన్స్ ఆర్ దేర్ ఫర్ యువర్ వాయిస్. అంటే ఎవ్రీబడి ఎక్కడ కలిసిన వశిష్ఠ సింహ గారు చేస్తున్నాను, ఆయన వాయిస్ ఉంటుందండి సూపర్ అని అందరూ దానికి ఇప్పుడు 10 times అవుతారు ఈ సినిమాతో. బికాజ్ ఆయన వాయిస్ అంతా ప్లే చేసింది ఈ సినిమాలో రోల్ చాలా బాగుంటుంది. అండ్ బేసికల్లీ ఆయన కలవక ముందు నేను పెద్ద ఫ్యాన్ ఆయన వాయిస్కి. నవ్వు ఈ సినిమాతో అది అందరూ కూడా ఇంకా చాలామంది ఫ్యాన్స్ తయారవుతారు. సార్ సౌందర్య సార్ ఆల్వేస్ ఏ ప్లెజర్ టు వర్క్ విత్ యూ. ఐ కాంట్ టాక్ అంటే యూ వెరీ సీనియర్ అండ్ నాకంత మేబీ ఎక్స్పీరియన్స్ లేదు మీ గురించి మాట్లాడేంత లేదు. సో తమన్నా మేడం, యువర్ ఇండియన్ వైడ్ బిగ్ స్టార్. యూ హ్యావ్ బాహుబలి ఇలాంటి బిగ్ అంటే బ్లాక్ బస్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమాలో యు ఆర్ ద పార్ట్. అండ్ యూ ఐ బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. అండ్ అన్ని చూసినా సరే వెన్ ఐ సా హర్ ఆన్ ద సెట్ అండి, హర్ డెడికేషన్ వాజ్ కమెండబుల్. అంటే ఎంత డెడికేట్గా ఉన్నారు అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లేడ్ ఆన్ హర్ అంటే పోర్షన్స్లో కానీ అసలు ఐ వాజ్ లైక్ వావ్. అంటే ఇంత పెద్ద సక్సెస్, ఇంత హ్యూజ్ అంటే ఎవ్రీథింగ్ షీ సా. దాని తర్వాత కూడా మనం ఇంత డెడికేటెడ్గా పనిచేయచ్చా, ఒక సినిమా కోసం ఇంత డెడికేటెడ్గా ఉండొచ్చా అని ఐ లెర్న్ ఫ్రమ్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ ఎక్స్ట్రాడినరీ. సో మీ అందరూ కూడా ఓదిలా 2 తప్పకుండా థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఇందాక తను చెప్పినట్టు ఇట్ బి ఏ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఓదిలా. సో అందరూ కూడా తప్పకుండా ఓదిలా చూసి థియేటర్లో మా అందరినీ బ్లెస్ చేస్తారని, మెయిన్గా శివుడి అనుగ్రహం మీరు అందరూ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.